జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి గ్రామానికి చెందిన పోతు మానస సాగర్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి వారికి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తూ వివిధ రంగాల్లో మహిళా భాగస్వామ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ను 6 కోట్లతో జగిత్యాల నిర్మించడం జరిగిందని, యువత ఉపాధి కోసం వృత్తి విద్యా రంగాల్లో అవకాశాలు ఉంటాయని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆప్షన్ పెట్టుకున్నారు కావచ్చు. రమేష్ ఏఈ గారు ఒక్క నిమిషం ఎంపీడీఓ గారికి రమేష్ ఇల్లు టిప్పా మా మోహన్ రమేష్ పడతారు ఉండు సెక్రటరీ వార్డు మెంబర్ ఇక్కడ వివో కొట్టించావా? సార్ కొద్దిగా తొందరగా పర్మిషన్ వచ్చినట్టు భూమి పూజ అప్పుడు డిఆర్డీఓ పిడి కూడా చెప్పాలి. జిల్లాధికారి ఎంతమంది నాయకులకు తెలుసు ఇక్కడ అవును ఏమైంది ఇప్పుడు తర్వాత మిత్తి లేదు, మిత్తి లేని రూడమన్నారు, మిత్తి తీసుకుంటాం. ఓకే సార్, ఏం ఫాయిదా లేదు. మహిళా సంఘాల మీద లోన్ చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు సంవత్సరం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు సార్. ఈరోజు తిప్పన్నపేట గ్రామంలో మహిళా సంఘ భూమి పూజ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ వచ్చినందుకు నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈ రోజు మన గ్రామంలో సంఘం భవన్ ఓపెన్ చేయడం, భూమి పూజ వచ్చినట్టు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు మహిళలు సంఘం భవన్ లేకుండా అక్కడక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం ప్రత్యేక సంఘం భవన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన ఎమ్మెల్యే సార్ గారు మన గ్రామ పంచాయతీకి అభివృద్ధి విషయంలో అన్ని విషయాల సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా మండలి గ్రామ పంచాయతీ కొన్ని సేవలు అందించాలని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ వడ్డీ లేని రుణాలను అత్యధికంగా ఇవ్వడం జరుగుతుంది. అవే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనిధి రుణాలు కావచ్చు, మహిళా సంఘాలకు సంబంధించిన రుణాలు కావచ్చు, అవన్నీ తీసుకున్నప్పుడు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో కానీ సహజ మరణం అయితే ఆ లోన్ మాఫీ అవడే కాక 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయితే, సహజ మరణం అయితే 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇవన్నీ కూడా మన మహిళా సంఘాలలో మాట్లాడతారు కానీ కింది దాకా పోతలేదు. అందుకని చెప్పే ఈరోజు కొద్దిగా నాకు మంచి మిత్రుడు రాజు, కానీ కొద్దిగా కోపం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇవి చెప్తలేరు, అది పైనుంచి నేను అనేది డిఆర్డీఓ పీడీ నుంచి కూడా. ఎందుకంటే ఇంత మంచి మహిళా సంఘం బిల్డింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు కూడా రావాలి, వస్తే వీళ్ళ మీద బాధ్యత ఉండదు. నేను కూడా మాట్లాడితే వాళ్ళు ఉన్నారట. అది ఇక్కడ మంచి మహిళా సంఘం బిల్డింగ్ అవుతా ఉంది. ఇక్కడ ఇవాళ మనం మహిళా సంఘం కట్టుకుంటున్నాం. అయితే గోపాలరావుపేట కూడా మంజూరు చేశాం, కానీ అక్కడ జాగా సమస్య ఉంది. అంతకుముందు కూడా అక్కడ కూడా మున్నూరు కాపు సంఘం కూడా నేను మంజూరు చేసింటి. అక్కడ ఇక్కడ 2 అక్కల ఇక్కడ మరి తిరుపతి గారి నేతృత్వంలో మా సర్పంచ్ వీళ్ళందరూ మాజీ అందరు కలిసి ఇక్కడ మన మహిళలకు ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా మా మహిళా సోదరి వడ్డీ లేని రుణాలు చాలా పెద్ద ఎత్తున ఇస్తారు.
మా అవ్వ అన్నది పెద్ద లాభం అయితే లేదు కానీ నేను లెక్క మొత్తం చెప్తా. వాస్తవానికి ఎట్లయితే సెక్రటరీ గారు ఇక్కడ అత్తేలో ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఎన్ని పింఛన్లు వస్తున్నాయి, ఏంది చెప్పాలో అట్లనే మా తమ్ముడు ఇక్కడి సీసీ గారు అట్లనే మహిళా సంఘాల కార్యక్రమానికి వచ్చినప్పుడు మహిళలు ఎందరు ఉన్నారు, ఎన్ని వివోలు ఉన్నాయి, దాంతో పాటు ఎందరు మహిళలు, ఆ మహిళలకు ఎన్ని లోన్లు ఇచ్చారు, ఎంత వడ్డీ మాఫైంది, ఎన్ని పాదాలు అనేది మాకు ఇవ్వాలి. ఈ ఊర్లో కూడా జరిగినాయి, వడ్డీ లేని రుణాలు ఉన్నాయి, వాడుకున్న వాడికి వడ్డీ మాఫ్ అయింది. నేను రూపాయి లెక్క చెప్పి రేపు టెలికాన్ఫరెన్స్ చెప్తే ఊరం తినేటట్టు చెప్తాను. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు. అట్లనే భూమి ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ 35 ఇళ్ళని. దురదృష్టం ఏంటంటే 22 మంది కట్టుకుంటలేరు, 13 మందే కట్టుకున్నారు. ఇప్పుడు 13 అయినా కానీ సగం మంది కట్టుకుంటలేరు. కొన్ని గ్రామాలలో మొన్న కొన్ని గ్రామాలకు పోయినా 56 ఇళ్ళు ఇస్తే 48 చాలైనవి కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లం కొద్దిగా నా సంతూరులో కూడా నా అందరూ కూడా ఒకసారి పోయి కూర్చుందాం అనుకుంటున్నా. కాబట్టి దయచేసి మీరు ఏంటంటే మొదలు పెట్టుకోవాలి. మొదట్లో ఏమనుకున్నారంటే ఇంతకుముందు అవ్వనట్టు గృహలక్ష్మి అని చెప్పి మేమే ఇచ్చినాం. అప్పుడు మేమంటే సజీక వారు కాదు, పైకి వెళ్ళి అప్పుడున్న ముఖ్యమంత్రి ఇస్తే కట్టుకుంటే రాలేదు. అందులో బేస్మెంట్ దానికి కట్టుకొని ఆగిపోయిన అవ్వ పేరెంట్స్ నలవాళ్ళ అమ్మాయికి ఇప్పుడు మొదలు పెట్టుకుంటే 4 లక్షల రూపాయలు వస్తాయి. ఒక బేస్మెంట్ 100 లక్ష ఇయర్ ఇక్కడ అది ఆల్రెడీ అయింది. అది ఫోటో కొట్టి పంపాలి. పంపితే ఇక మీద గోడలు పెట్టగానే 1 లక్ష రూపాయలు వస్తాయి. చెత్త వేయగానే మళ్ళీ 2,40,000 వస్తాయి. ఇప్పుడు ఈ ఊర్లో ఒకటి పూర్తయింది. ఇప్పుడు పోయొచ్చిన 3,40,000 వచ్చినాయి. 3,40,000 వచ్చినాయి ఆల్రెడీ. ఇంకా 1,60,000 వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అప్పుడు గృహలక్ష్మికి అయితే మొత్తం 3 లక్షలే అన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మొదటి నుంచి కూడా మన దగ్గర కూడా చాలా ఇండ్లు మీకు తెలుసు, ఎస్సీ కాలనీలో అవన్నీ కూడా ఆ కాలంలో కట్టారు. తర్వాత మళ్ళీ 89 నుంచి 94 మధ్యలో కట్టారు. ఇక 94 తర్వాత కొద్దిగా రూల్స్ మారి సిమెంట్ బస్తాలు ఇచ్చుడు, 10,000 ఇచ్చుడు వరకు బాగా మంది కట్టుకోలేదు. ఇక ఇప్పుడు మళ్ళా పూర్తి స్థాయిలో కట్టిస్తా ఉన్నారు. అంత మంచి కార్యక్రమం జరిగితే ఇప్పుడే మన మహేష్ వాళ్ళది గృహప్రవేశంకి పోయించిన, అతి త్వరలోనే సాగర్ వాళ్ళది గృహప్రవేశంకి పోయించిన, అతి త్వరలో మిగతాయి కూడా కట్టాలని ఆశిస్తూ మరి మీ మహిళల కోసం జగిత్యాల్లో 5 కోట్లతోటి ఇందిరా మహిళా శక్తి భవనం కడుతున్నాం. చెత్త పడ్డది పూర్తయింది. ఎప్పుడైనా పోయినప్పుడు కూడా చూడవచ్చు. ఇంకొక 1-2 నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి అప్పచెప్తే మీరు మహిళలు మంచిగా ట్రైనింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ రేపు యూత్ ఉన్నది, కొద్దిగా అంత చదువుకున్నాక ప్రతి ఒళ్ళు దుబాయ్ పోతాం, మస్కట్ పోతాం అనేది ఆలోచన ఉంటుంది తప్ప ఉద్యోగాలు వస్తలేవు. అటువంటి సందర్భంలో వట్టి ఉంటే ఉద్యోగాలు రావు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ సెంటర్ 6 కోట్లతోటి మనం రాజారం కాడ ఏర్పాటు చేసుకున్నాం. టీఆర్ నగర్లో 6 కోట్లతో ఇప్పుడు 100 మంది యువతకు బ్యాచ్ నడుతుంది. అందులో 3 నెలల కోర్సు, 6 నెలల కోర్సు, ఏడాది ఉంటుంది. అందులో పనిచేసిన వాళ్ళకి గ్యారంటీ ఉద్యోగం వస్తుంది. ఆ చదువుకున్న వాళ్ళకు గ్యారంటీగా కరెంటు పనో, కంప్యూటర్ పనో, లేకపోతే వడ్ల కమ్మరోలు ఉంటే మిషన్ నేర్చుకోడు, అద్దం మీద అది నేర్చుకోడు. ఇవాళ రేపు స్కూటర్లు అవన్నీ కరెంటు చెప్తున్నాయి. ఆ కరెంటు ఆటోలు, కరెంటు స్కూటర్లు, కార్లు రిపేర్ చేసేటి. అంతకుముందు బయటంతా పెట్రోల్, డీజిల్ ఉంటాడు. ఇవన్నీ కూడా అక్కడ నేర్పిస్తున్నారు. 6 రకాల కోర్సులు. ఇట్లాంటి వాటిల్లో మనం పోతేనే మనకు ముందు ఉంటుంది. ఇక్కడ జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది, రామటాకీస్ కాడ. అందులో కూడా అమ్మాయిలకు ఫ్రీగా చదువు పెడుతున్నారు. అందులో కూడా మళ్ళీ కొత్త కోర్సులు. ఆ కాలేజీ ఆటోనమస్ అంటాం, స్వతంత్రం ఎక్కడా కూడా లేదు. మొత్తం 77 ఏళ్ళ కరీంనగర్ ఒక్కదానికి వస్తే, దాంతోపాటు నేను ఇప్పుడు 2వ సారి ఎమ్మెల్యే అయినాక మన మహిళల కోసం ఆ కాలేజ్కు ఆటోనమస్ తీసుకొచ్చాను. అంటే స్వయం ప్రతిపత్తి వాళ్ళే మంచి కోర్సులు పెట్టుకున్నారు. 5.5 కోట్లు తీసుకొచ్చి బంగారం లెక్క బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం. మీరు బొంగు కనబడుతుంది కూరగాయల మార్కెట్ కాడ. అదంతా మన అమ్మాయిల కోసం. సో ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మున్ముందు కూడా మీ అందరూ అండతోటి పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అది చెరువు ముప్పాల చెరువు చూస్తే ఓసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ చెప్తూ ఉంటారు. అట్లా కావద్దని చెప్పి మూత చెరువు అట్లా కావద్దని 3.5 కోట్లు మంజూరు చేయించినాం. మోరీలు ముందే డైవర్ట్ కావాలి. దీన్ని కూడా ఎన్నడైనా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి, జగిత్యాల ప్రజల సహకారం, మీ తిప్పనపేట సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచులు, మా లచ్చక్క, మీ మహిళలు అందరి సహకారంతో అది కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. దాన్ని డైవర్షన్ చేసుడు అయిందని. ఎందుకంటే చింతకుంట చెరువు, ముప్పారం చెరువు చాలా అద్దాల స్థితికి వచ్చింది. చింతకుంట చెరువు కూడా ఒక 3,16,00,000 మంజూరైంది. నెక్స్ట్ ఈ చెరువు విషయంలో కూడా ఆలోచన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక రైతుల విషయంలో
పట్టుధాన్యం కొద్దిగా పోవుడు లేట్ అయింది. దానికి కారణం మొత్తం చెప్పకుండా క్లుప్తంగా లారీలు గీడికే పోవాలి గాడికే పోవాలి అన్నట్ల ఆ GPS సిస్టమ్ పెడితే అంటే మీకు అర్థం కాదు కానీ మీ సర్పంచ్ గారికో లేదా మీ APM గారికి అర్థమవుతుంది. లారీ మన పక్కన తక్కల పిల్లో ఇక్కడ తిప్పలపేట పొలాస అక్కడ రైస్ మిల్క్ ఇక పేర్లు వదిలైతే ఆడికి పంపుదామంటే అట్లా ఇయ్యలే. తమనాడు నీడు ఉన్నదనుకో దూరం వేడుకన పంపుతామంటే ఇయ్యలే. గీడికే పంపాలి, గీడికి దగ్గర పంపాలి, లారీకి ఏడిపోతుందో GPS అంటే కనబడాలి అని చెప్పి అట్లా పెట్టిండ్రు. ఆ రైస్ మిల్లల్లో వడ్లు ఫుల్ ఉన్నాయి. దీని దూరం ఏదైనా గోదాము పంపుదామంటే పర్మిషన్ ఇవ్వలేదు. అది మొన్న సడలించిండ్రు. నిన్నాక మొన్నటికెళ్ళి సరిగ్గా నిన్నాక మొన్నటికెళ్ళి ఇక స్పీడ్ అందుకున్నది. వాస్తవం 15 రోజులు లేట్ అయింది. మీరెంత బాధపడతారో నేను కూడా అంత బాధపడుతున్నా. నేను కూడా రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన దున్నలేదు కావచ్చు కానీ పండించున్నమే ఆ బాధ నాకు తెలుసు. మళ్ళీ అతి త్వరలో తీస్తారు. ఇవాళ హైదరాబాద్లో మీటింగ్ కూడా జరుగుతూ ఉన్నది. నేను మొన్నటికెళ్ళి ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయింది. కొద్దిగా రైతులు కూడా ఇవాళ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. కొంత కాపాడుకోవాలి, కొద్దిగా లేట్ అయింది, నేర్పుకోవాలి, కప్పుకోవాలి. లేదంటే ఎండకు ఉడికిపోయి మీది వాటిలన్నీ నల్లబడతాయి. మొన్ననే జేసీ గారు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా కేంద్రం తీసుకుపోవాలి. ఈ దొడ్డు వడ్లు మనం తినేటట్టు లేవు, బయటకు తీసుకుపోవాలి. కాబట్టి ఆ వడ్లు ఎప్పటికప్పుడు నేర్పుకోవాలని కూడా మా రైతన్నలను రైతు బిడ్డలను ఇక్కడ ఉన్న నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వడ్లు ఉడికిపోకుండా చూసుకోవాలి, వర్షం పడితే తడవకుండా చూడండి. తప్పకుండా వడ్లని కొనే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.